కాకినాడ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలే ఒక తల్లి ప్రాణాలను మాత్రమే కాదు, చిన్నారి జీవితాన్ని బలి తీసుకున్నాయి. నర్సాపట్నం మండలం పెద్దగొట్టిపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి 35 సంవత్సరాలు. తనకి 3 ఏళ్ల కుమారుడు సాయి ఇషాన్తో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల కారణంగా భాగ్యలక్ష్మి అత్తింటి వారితో గొడవ పడ్డారు. ఆ సమయంలో భర్తపై కూడా కోపంతో చిన్న కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాకరపల్లి గ్రామ సమీపంలోని తమ్మయ్య చెరువు వద్దకు వెళ్లిన ఆమె తన కుమారుడితో కలిసి చెరువులోకి దూకినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. కొంతసేపటి తర్వాత చెరువులో తల్లి కొడుకుల శవాలు తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒక చిన్నారి ప్రాణం కూడా కోల్పోవటం అందరినీ కలిచివేస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమా లేక మరేదైనా కారణమా అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.